హాయ్ బ్రో. హాయ్ సార్. పెద్ద షాట్ ఎలా అనిపించింది? పెద్ద షాట్ మామూలుగా లేదు. ఐకానిక్ షాట్ ఆఫ్ ద డికేడ్, చరిత్రలో నిలిచిపోయే షాట్ ఇచ్చాడు. గ్లిమ్స్ స్టార్ట్ అవగానే ఫిలాసఫీ డైలాగ్స్ పెట్టాడు విజయనగరం స్లాంగ్లో. ఆ డైలాగ్స్ అయితే మైండ్ బ్లోయింగ్. అంటే ఫిలాసఫీ డైలాగులు ఎలా ఉన్నాయంటే మైండ్లో నుంచి వెళ్ళట్లేదు. రోజు ఒకే పని ఎందుకు చేస్తాం, రోజు ఒకేలా, ఈ లైఫ్ ఒకేలాగా ఎందుకు బతకడం అనేది ఒకటి ఇచ్చాడు. లైఫ్ అనేది ఒకటే ఉంటుంది, అది మళ్ళీ మనకు జన్మ రాదు అని చెప్పాడు. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే మనం ఏదో ఒకటి చేయాలని ఇచ్చాడు అనే ఒక పవర్ఫుల్ షాట్తో తీశాడు. దాంతో ఉంటుంది మరి స్టోరీ టెల్లింగ్. అయితే బుచ్చిబాబు మామూలుగా ఇచ్చి పడేసింటాడు. అయితే ఆ ఇచ్చిన చిన్న గ్లిమ్స్లో అయితే మైండ్ అయితే అసలు దొబ్బింది అనుకో, ఆ విధమైన గ్లిమ్స్ ఇచ్చి పడేశాడు. రామ్ చరణ్ ఎంట్రీ పర్ఫార్మెన్స్, గ్లిమ్స్లో ఎంట్రీ అయితే ఎలా ఉందంటే, ఒక లయన్ ఎంట్రీ అయితే ఒక ఫుల్, అంటే ఒక ఆకలితో యాంగ్రీ లయన్ ఎలా ఉంటాడో ఆ విధంగా అన్నాడు. ఎంట్రీ అయిన తర్వాత వచ్చే షాట్ క్రికెట్ షాట్ ఉంటుందన్న. ఇప్పుడు మార్నింగ్ ఇక్కడ వచ్చేటప్పుడు క్రికెట్ షాట్ పిల్లలు ట్రై చేస్తున్నారు. అంతా ఆ పిల్లలకి అప్పుడే ఎక్కేసింది. ఈరోజు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది. ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి వెళ్ళే ముందు కాటేరేమో కొడుకులు ఈ షాట్ ట్రై చేద్దామని ప్రాక్టీస్ చేసి వెళ్ళారంటే అది ఏ విధమైన ట్రెండ్ సెట్టర్ షాట్ అనేది ఊకందని రేంజ్లో ఉండబోతుంది. మీరు ఇప్పుడు సచిన్ స్ట్రైక్ డ్రైవ్ చేస్తాడు, మన కోహ్లీ కవర్ డ్రైవ్ చేస్తాడు. ఇది పెద్ద షాట్. అంటే ఒక కింద బ్యాక్ కొడితే బౌండరీ అవతల పడుతుంది. అది స్టేడియం అవతల, అది బాల్ కాదన్న, అది బాక్స్ ఆఫీస్. అంటే మనోడు బాక్స్ ఆఫీస్ని కొడితే ఎక్కడ పడిందో తెలుసా, ఇండియన్ బ్యారియర్స్ దాటి అవతల పడిపోయింది. అంటే అది ఏ దేశంని తాకిందో తెలియదు. ఆ బాల్ ఎతకడానికి 27th మార్చ్ 2026 వరకు పడుతుందని హింట్ ఇచ్చాడన్న. ఆ విధమైన హింట్ ఇచ్చాడంటే తెలుసుకోవచ్చు. అసలు బుచ్చిబాబు మామూలు సినిమా తీయట్లేదన్న. ఇది మామూలు సినిమా కాదు, ఇండియన్ సినిమా గర్వించదగ్గే గొప్ప భారతీయ చిత్రాన్ని తీయబోతున్నాడు. అంటే మన ఫస్ట్ ఫిలింతోనే నేషనల్ అవార్డు సాధించాడన్న మన బుచ్చి అన్న. ఇప్పుడు సెకండ్ ఫిలింతో మాస్, అంటే రా అండ్ రస్టిక్, అంటే మీరు రంగస్థలంలో చూసింటారు ఊర మాస్ అండ్ రస్టిక్. దీనికి మించిన రస్టిక్ ఉండదు అనుకుంటాం, కానీ ఇది డబుల్, అంటే గ్లోబల్ మాస్ అండ్ రస్టిక్ అనమాట. రూరల్ ఇది స్పోర్ట్స్ డ్రామాతో చేస్తున్నారన్న. మామూలుగా ఉండే సినిమా అయితే. బీజిఎం అయితే ఒక కొత్త, అంటే ఒక పీస్ఫుల్, అంటే ఒక కొత్తగా ఇచ్చాడన్న ఏ రహమాన్. ఇప్పటి వరకు ఇచ్చిన బీజిఎం ఒక ఎత్తు అయితే, దీనిలో కొత్తగా ట్రై చేశాడు. ఆ గ్లిమ్స్లో వచ్చిన మ్యూజిక్ బీజిఎం ఒక ఎత్తు అయితే, సినిమాటోగ్రఫీ అన్న రత్నవేలు అయితే దుమ్ము లేపబడేశాడు. సినిమాటోగ్రఫీ చాలా సూపర్గా ఉందన్న. రామ్ చరణ్ లుక్ ఎలా అనిపించింది? రామ్ చరణ్ లుక్ అంటే ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడన్న. మన గేమ్ చేంజర్లో ఈ లుక్కి పూర్తి ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడన్న. అంటే లాంగ్ హెయిర్, అంటే ఫుల్ గడ్డంతో, అండ్ నోస్కి రింగ్ పెట్టుకొని ఒక లైన్ చూసినట్లు ఫీలింగ్. అంటే ఆ లైన్ ఎలా ఉంది తెలుసా, ఆకలితో ఉన్నట్లుంది. ఆ పర్ఫార్మెన్స్ డబల్ పర్ఫార్మెన్స్ అన్న. అంటే రంగస్థలంలో ఐకానిక్ రోల్ పెడితే ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేసారో మీకు తెలిసే ఉంటుంది. డబల్ ఐకానిక్ రోల్ అన్న. అంటే ఒక్కసారి లైఫ్లో ఎప్పుడో చాలాసార్లు వచ్చే ఐకానిక్ రోల్స్ ఇలాంటివి ఉంటాయన్న. ఇలాంటి రోల్ పడిందనుకో, అలాంటిది రామ్ చరణ్ పడిందనుకో ఎలా ఉంటుంది తెలుసా, గ్లోబల్ బాక్స్ ఆఫీసే షేక్ అయిపోతుంది అన్న. ఆ విధంగా ఉంటుంది. సూపర్గా ఉంది గ్లిమ్స్. థ్యాంక్ యూ.